పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు గారితో ఉన్నాము. గుల్జర్ ఫైర్ యాక్సిడెంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఫైర్ ఇంజన్లు లేట్గా వెళ్ళడం వల్లనే అక్కడ ప్రాణ నష్టం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చూడండి, బీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పుడేం మాట్లాడాలనో తెలియదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నా ఉద్దేశం ఏంటంటే అది ఏది కరెంటు ఏదైతే షార్టేజ్ వల్ల అయింది, దానికి కూడా రాజకీయం చేయడం ఏంటంటే 17 మంది చనిపోయినారు, వాళ్ళకి ఏ విధంగా సాయం చేయమని కోరాలి. కానీ ప్రభుత్వం ఫెయిలియర్ అయిపోయింది, ఫైర్ ఇంజన్ లేటుగా వచ్చింది. ఇదేందా? అరే మీరు కూడా మొన్నటిదానిగా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదరా బాబు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా రాజకీయమా? రోజు కాంగ్రెస్ తిట్టాలి, ఎట్లకెళ్ళినా ఫైర్ ఇంజన్ రాలేదు, వస్తేప్పుడు టైర్ పంక్చర్ అయింది, ఇవన్నీ కూడా నవ్వుతాడు. ఏదన్నా మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది. నేను ప్రజలను కూడా కోరేది ఏంటంటే, ఎప్పుడో ఓల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి, వైర్ కనెక్షన్స్, దాన్ని ఇంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఎంత ఖర్చు అవుతుంది, 5,000 10,000 పెట్టేస్తే కొత్త వైర్ వస్తుంది, అవన్నీ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే ఎనీ మూమెంట్ ఎక్కడన్నా జరుగుతుంది. ఇక ముందు ప్రభుత్వం కూడా ఒక అపీల్ కూడా చేయాలి. పాత కరెంట్ ఏదైతే ఉన్నదో ఇళ్ళల్లో, షాపులలో, ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీలో కానీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేసుకొని వైర్ చేంజ్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇలాంటి ప్రమాదం జరగదు. ఏదైనా 17 మంది చనిపోవడం బాధాకరం, నా ప్రగాఢ సంతాపం. మీరు వైరా గుల్జర్ హౌస్ దగ్గరికి పోయి వచ్చిన కదండి, నిన్న పోయినా వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా పోయి వచ్చిన, వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి వచ్చిన. అదేది దాన్ని ఏమంటారు, మన క్యా బోల్తే ఉస్కో ఏరియా లేలే ఉస్మానియా కాదు, వాళ్ళ ఇండ్లు అక్కడ ఉన్నాయి. నేను అక్కడ పోయినా, మనం ఫ్లైఓవర్ తోటి పోతుంటే ముందుకు పోతుంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఏదో వాళ్ళు ఇంటికి కూడా పోయి వచ్చింది. సరే ఏంటి ఇక్కడ ఇంకో రకంగా కూడా మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు అందరూ హిందువులే చనిపోయారు అనే విధంగా కూడా. అంటే అందులో 3-4 పిల్లలు, చిన్న పిల్లలు కూడా చంపినారు, ఊపిరి ఆడక వాళ్ళు చనిపోయినారు. ఏదైనా దురదృష్టకరం. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతి పొలిటికల్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.